కుంభరాశి వారికి ఆగస్టు 7వ తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి విషయాలన్నీ తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఆరోగ్య, ఉద్యోగ పరంగా, విద్య పరంగా, వృత్తి వ్యాపార పరంగా, అలాగే రేపటి రోజున మీకు ఇద్దరు స్త్రీల వల్ల జరిగేది తెలిస్తే, అలాంటి సంఘటనల వల్ల మీకు జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి వివరణ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇక ఈ కుంభరాశి వారు తప్పకుండా అంటే గత కొంతకాలంగా ఎన్నో బాధలు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటున్నటువంటి ఈ రాశి వారు ఇప్పుడు కొత్తగా జీవితం వైపు అడిగేస్తున్నారండి. మీరు భరించిన అవమానాలు ఎప్పుడు కూడా అంటే మీరు కన్నీరు కార్చినటువంటి వాటికి ఉక్కు మనిషిలా మారారనమాట. ఇప్పుడు మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తప్పకుండా తిరగబోతుందండి. మీకు అదృష్టం ఎప్పుడు ఉన్నా అప్పుడే మీకు దాని నిజమైన రూపం మీకు కనిపించబోతుందన్నమాట. రేపటి రోజున మీకు గ్రహాల సంచారమే మీ జీవితాన్ని ఒక మెల్లగా మార్చబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అదృష్టం గురించి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కుంభరాశి వారి గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే మీ మనసులోని మీ ఒక బరువును తగ్గిస్తుందండి. మీ జీవితం గత 2 సంవత్సరాల్లో ఒక చెడు బాధ అనేది తొలగిపోయినట్లే ఉంటుంది. కానీ ఎందుకంటే మీ భుజాలపై భారంగా ఉన్న ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు పూర్తిగా ముగిసిపోతుందన్నమాట. ఇది చిన్న విషయం కాదండి. ఈ క్షణం కోసం ఎన్నో రాత్రులు కన్నీరు పెట్టారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఎన్ని అవమానాలు మౌనంగా భరించారు నిజంగా మీకు మాత్రమే తెలుసు. ఈ కష్టకాలం మీరు కుమిలిపోవడానికి కాదు, మీరు మరింతగా పటిష్టంగా మారాలనే సంకేతంగా వచ్చిందనమాట. మీ వ్యక్తిత్వాన్ని తిరిగి మలచడానికి వచ్చింది. మీ రాశికి అధిపతి అయిన శనిదేవుడు ఈ సమయంలో మీకు గురువుగా మారి మీ శక్తిని పరీక్షించాడండి. కానీ ఇప్పుడు ఆ పరీక్ష పూర్తయిందనమాట. ఇప్పుడు మీరు శుభవార్తలకు, విజయాలకు, సానుకూల పరిణామాలకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొదటి దశలో శనిదేవుడు మీ 12వ ఇంట్లో ఉన్నప్పుడు మీ జీవితంలో అల్లకల్లోలం మొదలైంది. చేతిలో డబ్బు ఉండకపోవడం, అనవసరమైన ఖర్చులు పెరగడం, ఆరోగ్య సమస్యలు వేధించడంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా దూరం అయిపోతుందండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని గందరగోళం, మీ వెనక ఎన్నో కుట్రలు జరుగుతున్న భావన ఈ దశలో మొదలైందని చెప్పుకోవచ్చు. రెండో దశలో శనిదేవుడు మీ రాశిలోనే సంచరించడం వలన ఈ అగ్ని పరీక్షకు పరాకాష్ట వచ్చింది. మీ ఉనికిని శంకించడం మొదలైందనమాట. మీ మనసే నాకు ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించింది. నా జీవితం ఇంతేనా అని అనాలోచిత ఆలోచనలను, మీ ఆశయాలు నీరుగార్చాయన్నమాట. ఈ రోజుల్లో మీరు చేయని తప్పులను నిందలు మోపబడ్డాయి. సొంత వాళ్ళే అపార్థం చేసుకున్నారు. మీ శ్రమను ఎవరు కూడా గుర్తించలేదు. ప్రతిరోజు ఒక యుద్ధంలా గడిచింది. ప్రతిరోజు ఒక నరకంలా అనిపించింది. చివరి దశలో శనిదేవుడు 2వ ఇంటిలోకి ప్రవేశించారు. ఇప్పుడు పోరాటం, సుకుటుంబం, డబ్బు, ఆత్మగౌరవం చుట్టూ తిరిగింది. మీ మాటకు విలువ లేకపోవడం, ఆర్థికంగా నిలబడలేకపోవడం, అలాగే ఇవన్నీ మీ మనసుని బాగా దెబ్బతీశాయండి. ఇన్నాళ్ళుగా మీరు నేర్చుకున్న ప్రతి భాషని ఇప్పుడు శనిదేవుడు ఒక చివరి పరీక్ష ద్వారా మీపై పరీక్షించారు. కానీ ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న అనేది మీ మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉండేదన్నమాట. అసలు శనిదేవుడు ఎందుకు ఇలా చేశారంటే, బంగారాన్ని అగ్నిలో కాల్చి మణిరాలను తీసినప్పుడు దాని అసలైన విలువ తెలుస్తుంది కదా. అలాగే మీలోని అహం విలువను, అహం బలహీనతలు, అనవసరమైన బంధాలు, తప్పు నమ్మకాలు వీటన్నింటినీ కూడా తీసేసి శనిదేవుడు మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన, ఒక దివ్యమైన, శాంతమైన యోధుడిలా మలిచాడనమాట. ఇప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు మీ జీవితం అనే యుద్ధంలో గెలిచిన వీరుడు మీరు. మీ సంకల్ప బలం, మీ సహనం, మీ నిజాయితీ ఇప్పటికీ నేను నిలబెట్టాయండి. ఇకపై మీ శక్తితో ఏ కష్టమైన ధైర్యంగా ఇప్పుడు మీ జీవితంలో మీరు ఈ పరీక్ష కాలం అనేది మొత్తం ముగిసిపోతుందన్నమాట. ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎలా కొత్త దారులు కనిపించబోతున్నాయో, ఏ గ్రహాల అనుగ్రహం మీకు తాకబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు పడినటువంటి ప్రతి కష్టానికి, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి, ధరించిన ప్రతి అవమానానికి, ధరించిన ప్రతి బాధకి ఫలితాన్ని అందుకునే సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైనదండి. మీ ఓర్పు, మీ క్రమశిక్షణ, మీ అంకిత భావం మీకు అద్భుతమైన అవకాశాలుగా తెచ్చిపెడతాయండి. మీ జీవితంలో మధ్య వయస్సు దగ్గర పడే కొద్దీ అసలైన విజయ ప్రస్థానం మొదలవుతుందన్నమాట. అప్పటి వరకు మీరు పడిన కష్టం అంతా మీరు నిర్మించబోయే పెద్ద భవనానికి పునాది అని మాత్రమే. మీరు అద్భుతమైన నిర్వాహకులుగా, నాయకులుగా, ఉన్నతాధికారులుగా రాణిస్తారండి. మీరు ఏ రంగంలో అడుగు పెడితే అక్కడ మీకు అంటూ ఒక గుర్తింపు లభిస్తుందన్నమాట. మీ నిజాయితీ, మీ మాట నిలబెట్టుకునే తత్వం మీకు సమాజంలో గొప్ప గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెడతాయండి. మీరు సామాన్యులుగా మిగిలిపోవడానికి ఇది జరగదు. ఇప్పుడు ఈ ప్రపంచం మీకు ఒక అందమైన విజయాన్ని, నీ మౌనం అనేది నీ బలహీనత కాదు, అది నీలోని అపారమైన శక్తిని
శక్తికి సంకేతం. గడిచిన కాలాన్ని ఒక పీడకలలా మార్చుకోకు, దాన్ని ఒక గుణపాఠంలా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీలో అపారమైనటువంటి శక్తి ఉంది, ప్రపంచాన్ని శాసించగల సత్తా ఉంది. శిఖరం నీకు దగ్గరలోనే ఉంది. ఇన్నాళ్ళు నువ్వు కేవలం కలలు కన్నావు. ఇప్పుడు నీ ఆశయాలను నెరవేర్చుకునే సమయం ఆసనమైనది. నెమ్మదిగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయి. విజయం నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. నీవు విజేత, నీవు కర్మయోగి. ఈ సమాజానికి తప్పకుండా ఆధార స్తంభం. ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి రేపు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. తప్పకుండా మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అనేది ఏర్పడుతుందండి. చంద్రుడు 5వ ఇంట్లో శనితో కలిసి సంచరించడం వల్ల ఈరోజు నీలో లోతైన ఆలోచనలు, భావోద్వేగ గంభీరత పెరుగుతుంది. నిన్నటి అనుభవాలకు బేస్ చేసుకొని ఈరోజు మనసు స్థిరంగా, బుద్ధిగా ఉంటుంది. భావోద్వేగాల్లో ఒత్తిడి లోనవ్వకుండా ఏ విషయాల్లోనైనా లోతుగా అర్థం చేసుకుంటూ వ్యవహరిస్తారండి. బుధుడు లగ్నంలో ఉండడం వలన మీ మాటల్లో ధైర్యం, నిర్ణయాలలో స్పష్టత కనిపిస్తుంది. ఆలోచనలో ఒక కొత్త తేజం కనిపించవచ్చు. గడిచిన రోజులలో జరిగిన పరిణామాలు ఒక స్పష్టమైన దారిలో తీసుకెళ్లేలా మారతాయి. శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వలన ప్రేమ విషయాలలో మెరుగుదల కనిపిస్తుంది. ప్రేమికులు గత అపార్థాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారండి. దాంపత్యంలో ప్రేమాభివృద్ధి, భవిష్యత్తుపై చర్చలు జరుగుతాయన్నమాట. విడిపోయిన వారు మళ్ళీ కలిసే సూచనలు అయితే ఉన్నాయి. రాహు 2వ ఇంట్లో ఉండడం వలన కుటుంబ సంబంధాలు కొంచెం అపార్థాలకు గురవచ్చు. మాటలపై జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఆవేశం వల్ల అనుభవజ్ఞులను దూరం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శని 6వ ఇంట్లో ఉండడం వలన బాధ్యతలు ఊహించని విధంగా పెరిగిపోతాయి. ఆర్థిక పరంగా కొన్ని అనివార్య ఖర్చులు తప్పకపోవచ్చు. కొన్ని ఆకస్మిక ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. అయితే గురువు 8వ ఇంట్లో ఉండడం వలన నీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందండి. జీవితం గురించి లోతుగా ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా శరీరంలో అలసట ఎక్కువగా ఉండొచ్చు. అనవసర ఆందోళనలతో మానసిక ఒత్తిడి వస్తుంది. అయితే సరైన నీరు అంతా తాగడం వలన, నిద్ర పట్టడం వంటివి పాటిస్తే శరీర శక్తి తిరిగి పొందగలవు. వృత్తిపరంగా కొన్ని కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. కానీ నీ పాత పనిని గుర్తించి పై అధికారుల నుంచి నీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. శనికి అనుగుణంగా నడవగలిగితే పోటీదారులపై పై చేయి తప్పకుండా సాధిస్తారు. విద్యార్థుల విషయంలో శుక్రుడు, బుధుడు కలిసి చక్కటి ఫలితాలను ఇస్తున్నారు. కానీ శని ప్రభావంతో కొంత బద్ధకం అనేది ఉండవచ్చు. అయినా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో కొంచెం అలసట రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు నిదానంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మికంగా హనుమాన్ చాలీసా వహించడం లేదా వినడం మానసిక శాంతిని ఇస్తుంది. నువ్వు వదిలిపెట్టిన కొన్ని చిన్న అలవాట్లు తిరిగి అలవరుచుకుంటే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయండి. ఇంకా పట్టుదలతో కూర్చుంటే ఆశించిన ఫలితం తప్పదు. ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా సాయంత్రం వాతావరణం అనుకూలంగా లేకపోవచ్చు. ఆధ్యాత్మికంగా ప్రారంభించిన ఆలోచనలకు ఈరోజు కొనసాగింపు ఉంటుంది. హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తత్వాన్ని పఠించడం ద్వారా మానసికంగా మీరు స్ట్రాంగ్గా అవుతారనమాట. చిన్న మార్పులతో జీవితాన్ని కొత్త దారిలో మలుపు తిప్పే శక్తి నీలో కలిగే రోజు అనమాట. ఇది నెమ్మదిగా కానీ నిశ్శబ్దంగా ఓ శక్తివంతమైన మార్పు. చంద్రుడు 6వ ఇంట్లోకి ప్రవేశించి కుజుడితో ఉన్నందువల్ల ప్రభావితం చేస్తున్నారు. ఇది నిన్నటి భావోద్వేగ తీర్పును కాస్త దూరం చేసి ఒక పనితత్వాన్ని నీవులో నింపుతుందన్నమాట. ముగియడంలో నిన్నటి మేలుకోలు సున్నితమైన ఒక రోజు అనమాట చెప్పుకోవచ్చు. ఈ గ్రహ సంచారాల కారణంగా మానసిక స్థితి మరింత ప్రాక్టికల్గా అవుతుందన్నమాట. ఇవే సరిగ్గా నేను చేయవలసినటువంటి పనులు అనే స్పష్టత వస్తుంది. అంతర్మదన ముగిసినట్లు అనిపిస్తుంది. శరీరంలో ఒక ఉత్తేజితకరమైన ఎనర్జీ కనపడుతుంది. పనిలోని దూసుకెళ్లే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో స్పష్టత, బాధ్యత భావం తప్పకుండా ఏర్పడుతుంది. ముఖ్యంగా భాగస్వామితో సహకారం బలపడుతుంది. గతంలో వచ్చిన ఒక చిన్నపాటి ఉద్రిక్తతతో ముగింపు అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నువ్వే ముందుగా శాంతి చాటినట్లు అవుతావు. ప్రేమికుల పరంగా చూస్తే ఈరోజు తమ సంబంధాన్ని మరింత స్థిరంగా చేసుకోవాలనే ఆలోచన తప్పకుండా బలపడుతుందన్నమాట. కొన్ని జంటలు పెళ్లిపై చర్చలు మొదలుపెట్టి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. గతంలో చేసిన ఓ ఖర్చు ఇప్పుడు బలంగా ఉపయోగపడేలా మారుతుంది. ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత డబ్బు తిరిగిన ఫలితాన్ని ఇస్తుంది. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చుతో పాటు ఆదాయ మార్గాలను తెరిచే అవకాశం ఉంది. వ్యాపారాలలోకి పెట్టుబడి పెంచాలా అనే ఆలోచన వస్తే మంచి సమయం. ఆరోగ్యపరంగా శరీరానికి కొత్త ఉత్సాహం, కొత్త బలం దొరుకుతుంది. కానీ కుజుడి ప్రభావంతో జలుబు, గొంతు సంబంధిత చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. వేడి ఆహారం తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఉదయం వ్యాయామం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. రేపటి రోజున 2 వ్యక్తులతో మీ జీవితంలో జరిగే సంఘటనలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఆడవారికైనా సరే, మగవారికైనా సరే రేపటి రోజున 2 స్త్రీలతో
మీకు తప్పకుండా ఒక గొడవకు, ఒక వాదనకు దిగేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే వారు మీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, ఇంట్లో మీకు సంబంధించినటువంటి ఎవరైనా కావచ్చండి. మీకు రేపటి రోజున ఇద్దరు ఆడ వ్యక్తులతో, అంటే ఇద్దరు స్త్రీలతో తప్పకుండా మీకు ఒక మనోవేదనకు గురయ్యేటువంటి సంఘటన అనమాట. అంటే బాధాకరమైనటువంటి సంఘటన. అంటే ఎప్పుడు కూడా చికాకులు, గొడవలు ఇలా ఇంతకుముందు జరిగినట్లయితే కనుక అలాంటి వారితో రేపటి రోజున మీరు ముందుగానే జరుగుతుంది అనే ఆలోచన తప్పకుండా మీకు వస్తే కనుక అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆ ఇద్దరు స్త్రీలతో మీరు దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని తప్పకుండా అలవర్చుకోండి. మీ జీవితం అనేది చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది. అలాగే అలాంటి వారు ఎప్పుడైనా సరే ఎదురైనా కూడా, అంటే గొడవలకు మేము ముందు వస్తున్నాము అని మీకు అనిపిస్తే మీరు ముందుగానే దూరంగా వెళ్ళి ప్రశాంతంగా గడపడం, ఆ రోజును ప్రశాంతంగా ఉండడం చాలా మంచిదన్నమాట. కుళ్ళు కుతంత్రాలు నడిపేటువంటి వ్యక్తుల మధ్య మనం ఉండడం కన్నా మనమే దూరంగా వెళ్ళి పక్కకు తప్పుకోవడం చాలా మంచిదని రేపటి రోజున కనిపిస్తుందండి. చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.